ఇప్పుడు బీజేపీతో వీళ్ళు స్నేహం చేశారు కదా, సార్ నన్ను జైల్లో పెట్టారు సార్ లిక్కర్ స్కామ్లో. నేను దేంట్లో పెట్టారు? లైసెన్స్ ఫీజు రద్దు చేసావు దేనికి? బార్లకి, లిక్కర్ షాపులకి లైసెన్స్ ఫీజు రద్దు చేసి ఎక్స్చెక్కర్కి 6,500 crores నెట్ లాస్. ఇది ఫస్ట్ కన్స్ట్రెయిన్ చంద్రబాబు నాయుడు గారికి, కొల్లు రవీంద్ర గారికిను అరెస్ట్ చేయడానికి నేపథ్యం. మరి ఇదే జవహర్ గారు ఉన్నారు కదా, ఎక్సైజ్ మినిస్టరే కదా, మరి ఆయన పేరు ఎందుకు లేదు? మిఠాయి ఎవరికి అందిందో ఆడి మీదే కేసులు ఉంటాయి, మిఠాయి అందనోడికి ఏడు సంబంధం. అలాగే ఇక్కడ మిథున్ రెడ్డి అనే వ్యక్తి ఏంటంటే ఒక ఆర్టిఫిషియల్గా వీళ్ళకి నచ్చలేదు కాబట్టి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ టెరిటరీ అంతటిని కెలుక్కుంటూ క్యారమ్ బోర్డులో కాయిన్లు వేసినట్టు ఒకళ్ళ తర్వాత, ఎందుకంటే లీగల్ టీం డమ్మీ, ఎడ్డి మోలోకలు, జస్ట్ సివిల్ మ్యాటర్స్ చూసుకునేవాడిని బలవంతాన్నేమో ఈ బెయిల్ పిటిషన్లు, క్రిమినల్ కేసులు వాదించమంటే ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. వీళ్ళందరూ ఆ తెల్లవారుజామున తపేలాగా ఉండేవాడు పోయాడు, ఆ దైద్రులు బ్యాచ్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీంట్లో నాకు తెలిసి ప్రైమ్ ఆఫ్ ఫేస్గా ఈయన 3 సార్లు కన్సాక్టివ్గా గెలిచిన ఎంపీ, ఎంక్వైరీకి సహకరిస్తాడు అనుకుంటా, రిమాండ్కి పంపించేయండి, మంచం వేస్తారా, వెస్టర్న్ కమౌంట్ ఇస్తారా అని ఇలా తపేలా ఆర్గ్యుమెంట్లు చేస్తే వచ్చి అవుట్కమ్ ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుంది సార్. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దాకా మీరు వెళ్ళే ముందు అంటే జగన్మోహన్ రెడ్డిని ఎందుకు మాట్లాడవలసి వస్తుందంటే బిగ్ బాస్ ఎవడు, తొక్కవడు, తోటకూడదు. బిగ్ బాస్ ఎవడన్నది ఈ తపేలా ఛానల్ డ్రైవ్ చేస్తున్న ఫ్యాక్టర్. కానీ వాస్తవం ఏంటంటే ఎక్స్చెక్కర్కి ప్రభుత్వమే బాధ్యత వహించి ప్రభుత్వమే కార్యకలాపాలు నిర్వర్తించింది. ఇందులో లాజిక్ ఏం లేదు. 27 రూపాయలు 40 పైసలు స్పిరిట్ లిక్కర్ యూనిట్స్ తయారు చేసే వాళ్ళందరికీ సప్లై చేసింది స్పిరిట్ ప్రభుత్వం. దానికి ఎక్స్చెక్కర్కి 27 రూపాయలు 40 పైసలు డబ్బులు కట్టారు. రెండోది ఏం చేశారు, ఈ తయారు చేసిన దానికి ఈ లేబుల్ బాటిల్ కట్టించి సరుకు మాకు ఇవ్వండి, ఈ సరుకు రేటు 200 రూపాయలు 150 రూపాయలు, ఇది ఎక్స్చెక్కర్ నుంచి దానికి డబ్బులు ఇచ్చారు. మూడోది, ఈ కొన్న సరుకుని పాయింట్ ఆఫ్ సేల్స్ అంటే ప్రభుత్వమే నడిపే ప్రభుత్వ సారాయి దుకాణాల్లో, లిక్కర్ దుకాణాల్లో మీరు దానికి ఏదైనా పేరు పెట్టండి, వాళ్ళు దీని మీద 250 రూపాయలు నిశ్చయించారు. 200 దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ 50 రూపాయల ప్రాఫిట్తో ఇదంతా ఎక్స్చెక్కర్కి వచ్చింది. ఈ లేడి పంత ఏంటంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరగకుండా ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్సే జరిగాయా? దేశంలో నరేంద్ర మోడీ ఎవ్వడు క్యాష్ ఇవ్వకండి, క్యాష్తో కొనకండి, ఓన్లీ క్రెడిట్ కార్డులు అప్పులు చేసుకోనండి, లేదంటే స్కానర్ పెట్టుకోనండి, ఇలాంటి ఉలిపం కబుర్లు అని చెప్పాడే.